మా నెల్లూరు చేపల పులుసు మీరు ఎప్పుడైనా తిన్నారా? రాండి రాండి చూసేద్దాము. చూసేద్దాం కాదు, చూసేయండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఏదో మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏందో మీరే కొంచెం చూసి నాకు చెప్పేయండి, నేనేం చేశానని మిస్టేక్. అబ్బా, ఇది చూస్తూ ఉంటే నా నోరు ఆహాహాహా, చాలా రోజులైంది. ఇండియాలో అయితే మా ఇంటికాడ అయితే ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. గల్ఫ్ కంట్రీలో ఏంటంటే మనం తినాలన్నా ఏదైనా రాసి పెట్టాలంటారు, అందువల్ల. కానీ అబ్బా, దాన్ని చూస్తే నా నోట్లో ఆహాహాహాహా ఎలా ఉందో చూసేయండి. సూపర్ ఉంది కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఇవి చేపలు చాలా రేట్ అంట, దానికోసం ఒక వీడియో కూడా పెట్టాను, తిట్టించుకున్నాను. అందువల్ల ఏంటంటే దాని తలకాయలు ఉంటాయి కదా, ఆ తలకాయలతో మీకు ఏం చెప్తారు, పులుసు పులుసు అనేది మీకు ఎంతమందికి ఇష్టం? నాకు అవి కట్ చేసేటప్పుడు చేపలు అవి పీసులు కట్ చేస్తారు కదా, ఆ పీసుల కన్నా నాకు ఇవి రాస్ అంటే అరబీలో రాస్ అంటారు, ఆ తలకాయలు ఉన్నాయి కదా, ఆ తలకాయలు తింటా ఉంటే జురుకొని ఏం టేస్ట్ ఉండదు, ఆ టేస్ట్ ఉంటుంది. సేమ్ మా అమ్మకు కూడా చాలా ఇష్టము, మా అన్న కూడా చాలా ఇష్టము తలకాయలు అనేది. చేపల్లో తలకాయలు అంటే చాలా ఇష్టం, కానీ గుజ్జు ఏం ఉండదండి. కానీ అదేందో కానీ ఒకరికి ఒకరి ఫేవరెట్ అంటారు కదా, అలాగేందంటే నాకు చేపల తలకాయలు అంటే చాలా ఇష్టం, అస్సలు వదలను. ఫస్ట్ మా ఇంట్లో ఎవరైనా చేసినా కానీ నాకు తలకాయ కావాలని నేను ఒప్పుకుంటాను. ఒకరికి ఒకరు నా ఈ పీస్ కావాలి ఆ పీస్ కావాలి అంటారు కదా, అలాగా నాకు చేప తలకాయ ఇచ్చేయండి అని చెప్తాను. చూసేయండి, ఇది వైట్ రైస్ అండి. వైట్ రైస్ తింటా ఉంటే వాహ్, ఎందుకులే. కానీ ఎందుకంటే దీంట్లో అన్నీ వేసాను, కానీ ఇది మామిడికాయ కూడా వేసానండి. అంటే పెద్ద మామిడికాయ తెచ్చేసి ఇండియాని తెచ్చుకున్నాను, నేను తెచ్చేసి పేస్ట్ చేసేసి అది డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలాగ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కానీ దీంట్లో కారం